హలో ఆల్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోర్స్ పైన బోత్ ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ వైజాగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం దసరా ధమాకా ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆన్లైన్ కోర్స్ అనేది మీకు 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 10,000 ఆఫ్ తోటి 35,000 రూపీస్కి రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే మీరు గ్రూప్ 1 ఆన్లైన్ తీసుకుంటారో మీకు ఆన్లైన్ గ్రూప్ 2 కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనమాట. అయితే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ తోటి తట్టు. బట్ ఈ ఫీ వచ్చేసరికి మాత్రం మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఎట్సెట్రా ఏమైనా ఉన్నాయనుకోండి, యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఆఫ్లైన్ కోర్స్లో వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఇంకా అద్భుతమైన ప్లాన్ అనేది ఉందన్నమాట. సో ఆఫ్లైన్ 1 year మీకు కావాలి అనుకుంటే 45,000 రూపీస్, అదే లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే 60,000 రూపీస్కి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో కూడా అడ్వాంటేజ్ మీకు ఏంటి అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ 5,000 రూపీస్ అనేది అంటే పే చేసి ఇమ్మీడియట్గా కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరేంటి అంటే ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ ఈఎంఐ రూపంలోని కూడా క్లియర్ చేసే స్కోప్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆఫ్లైన్ తీసుకుంటారో గ్రూప్ 1 ఆన్లైన్, గ్రూప్ 2 ఆన్లైన్ రెండు మీకు కాంప్లిమెంటరీ కోర్సెస్ కింద వస్తాయన్నమాట. అయితే దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో నౌ ఫస్ట్ క్వశ్చన్. సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు పాలిటీ MCQs ఫర్ గ్రూప్ 1 and 2. అండ్ ఈ సెషన్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. సో యాక్చువల్లీ మనం డైలీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కోసం అని చెప్పేసి మనం పాలిటీ సిరీస్ అనేది MCQs రూపంలోని రివిజన్ అనేది స్టార్ట్ చేసాం. సో అదే ఫోకస్లోని ఆల్రెడీ 20 క్వశ్చన్స్ అనేవి ఫినిష్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం ఏంటి అంటే నెక్స్ట్ 10 క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం ఫ్రమ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకేనా? సో ఇంకా ఫర్దర్గా లేట్ చేయకుండా వీ షల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ గాట్ ద ఎక్స్క్లూసివ్ రైట్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఇండియా అండర్ ఏ చార్టర్ గ్రాంటెడ్ బై క్వీన్ ఎలిజబెత్ ఇన్. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఈ ఇండియాకి ట్రేడ్ రూట్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, రూట్ కనిపెట్టడం, వాటర్ రూట్ ఎట్సెట్రా, అదంతా తర్వాత ఫస్ట్ టైం నుంచి ఈ పోర్చుగీస్ వాళ్ళు కానీ, తర్వాత స్పానిష్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అలాగే రావడం జరిగింది. అయితే సో ఫైనలీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారులండి. సో అయితే బ్రిటిష్ వాళ్ళు కూడాను ఇంకా ఈస్ట్ తోటి అంటే ఇండియా తోటి ట్రేడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో దానికోసం అని చెప్పేసి క్వీన్ ఎలిజబెత్ యాక్చువల్లీ రాయల్ చార్టర్ అనేది పాస్ చేశారనమాట. ఆ రాయల్ చార్టర్ అనేది ఎప్పుడు పాస్ చేశారు? రాయల్ చార్టర్ ఆఫ్ 1600. సో దీని ద్వారా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే అర్థం ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఇండియా తోటి ట్రేడ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక బాడీ కింద క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా వాళ్ళకి రాయల్ చార్టర్ ద్వారా వాళ్ళకి ట్రేడింగ్ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది? ఇన్ ద ఇయర్ 1600. సో ఆన్సర్ వచ్చేసరికి బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఒకవేళ క్వశ్చన్ మనకి ఏ చార్టర్ ద్వారా అన్నా సరే యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఏ ఇయర్, ఎవరికి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇన్ ఆల్ దట్ వేస్ వీ నీడ్ టు రిమెంబర్ ద క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1765 అంటే 1765లో టైం గురించి అడుగుతున్నాడు. ద ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసరికి ఏంటి అంటే దివానీ రైట్స్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎప్పుడు 1765లోని దివానీ రైట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా? దిస్ ఆఫ్టర్ 1757 దిస్ సిపాయి మ్యూటినీ అయిపోయిన తర్వాత బెంగాల్ ఆ టైం పర్టికులర్లోని వీళ్ళకి ఏంటి అంటే ఎస్పెషల్లీ పవర్ అనేది వచ్చిన తర్వాత బెంగాల్, బీహార్, ఒడిషా నుండి వీళ్ళకి ఏంటి అంటే దివానీ రైట్స్ వచ్చాయన్నమాట.
సో ఈ పర్టికులర్ టైంలో వచ్చిన దివానీ రైట్స్ మీనింగ్ ఏంటి అంటే నాట్ జస్ట్ రెవెన్యూ రైట్స్, అంటే రెవెన్యూ తీసుకోవడమే కాకుండా ఈవెన్ వీళ్ళకి సివిల్ జస్టిస్లో ఇంటర్ఫియర్ అయ్యే స్కోప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వేర్ అసలు వాళ్ళు ఇండియన్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం. అండ్ హూ గేవ్ దట్ రైట్ యాక్చువల్లీ? సో రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ ఓన్లీ. దివానీ రైట్స్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా. ఆఫ్టర్ దిస్ సిపాయి మ్యూటినీ తర్వాత వీళ్ళకి దివానీ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ నవాబులు. సో అప్పటి నుండి వీళ్ళు ఇంకా సివిల్ జస్టిస్లోని అనవసరమైన ఇంటర్నల్ పాలిటిక్స్లోకి ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిట్లోకి ఇంకా దూరి 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 ఇంకా టోటల్ ప్లండర్ అయిపోయింది ఇండియా తాలూకా వెల్త్. అది వేరే సంగతి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్, క్వశ్చన్లో నాట్ అని అడిగాడు, రిమెంబర్ దట్, ఎ ఫీచర్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో ద ఫస్ట్ యాక్ట్ అనమాట. ఇప్పుడు 1757 తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సా 1764లో అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమొచ్చి ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పేసి ఈ యూకే వాళ్ళు ఏంటి అంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది పాస్ చేయడం జరిగింది. అందుకే దాని పేరు రెగ్యులేటింగ్ యాక్ట్. ఎందుకు? ఎవరిని రెగ్యులేట్ చేయడానికి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని. ఎక్కడ? ఇండియాలోని. ఓకే. సో యాక్ట్లో కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు బ్రైబ్స్ అనేవి తీసుకోకూడదు, ట్రేడ్ అనేది ఓన్లీ వీళ్ళకి చెప్పిన తర్వాత తీసుకోవాలి ఎట్సెట్రా. అండ్ వీళ్ళకి ఇక్కడ ఇంకా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని క్రియేట్ చేయడం కానీ అలా కొన్ని థింగ్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట ఈ పర్టికులర్ యాక్ట్లో. అయితే ఆ యాక్ట్లో మనకు అన్ని ప్రొవిజన్స్ తెలిస్తేనే ఏది ప్రొవిజన్ కాదో మనకు తెలుస్తుంది, రైట్? సో నౌ వీ షల్ సీ ద ఆప్షన్స్. ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్. ఎస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఫస్ట్ టైం పాస్ చేస్తారు. ఫస్ట్ టైం ద బ్రిటిష్ రికగ్నైజ్డ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎందుకంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. The Regulating Act of 1773 laid down the foundation of central administration India. సో ఎస్, అప్పటి వరకు కూడా దిస్ గవర్నర్ జనరల్ అంటే లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని క్రియేట్ చేసి అందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎట్ మద్రాస్. అదేంటి మేడం, సుప్రీంకోర్టు క్రియేట్ చేయడము అన్నీ కరెక్టే కదా, మరి నన్ను ఏంటి? సో దిస్ ఈజ్ వేర్ మనం పప్పులో కాలేయడం అనమాట. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఎట్ మద్రాస్ బట్ ఇట్ ఈజ్ ఎట్, మీరు ఒకవేళ క్లియర్గా చూస్తే ఇట్ ఈజ్ ఇన్ కల్కటా. ఓకే, సో అందుకే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి డి అనమాట. ఎందుకు? అది మద్రాస్లో కాదు, కోల్కతా. నాట్ అన్నాడు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? I hope this is clear for you. And moving to the next question. Which of the following action is also called the Act of Settlement? అయితే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో ఏవైతే కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగాయో వాటిల్ని అమెండ్ చేస్తూ ఇంకొకటి అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అనేది పాస్ చేయడం జరిగిందనమాట. అమెండింగ్ యాక్ట్ అనమాట, దీనికి అమెండ్మెంట్స్ చేస్తూ. అందుకే దీన్ని ఏంటి అంటారంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారనమాట. అంటే ఏంటి, అప్పుడు జరిగినవి ఏవైతే మిస్టేక్స్ అనేవి ఉన్నాయో వాటిల్ని క్లోజ్ చేస్తూ వాటిల్ని అడ్రస్ చేస్తూ ఇంకొక అమెండింగ్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. అందుకే దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారనమాట. So this B is the correct option. Remember that Pitt's India Act of 1784 is not the amending act. మీరు ఒకవేళ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే బుక్ని, స్టాండర్డ్ బుక్స్ మీరు ఏవైతే రిఫర్ చేస్తున్నారో అవి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లక్ష్మీకాంత్ గారు కానీ డిడి బసు కానీ ఏ బుక్ అయితే ఏ బుక్, సో అవి రిఫర్ చేస్తుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఆ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773కి. సో దాన్ని ఆ లూప్ హోల్స్ అనేవి క్లోజ్ చేశారు కాబట్టి దాన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో అందుకే కన్ఫ్యూషన్లోని మిస్టేక్స్ అనేవి చేయకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784? మళ్ళీ అగైన్ పిట్స్ ఇండియా యాక్ట్లో 1784లోని ఏది ఫీచర్ కాదు అని అడుగుతున్నారనమాట. It distinguished between commercial and political functions of the company. Correct. C and P.
ఏంటి అంటే కమర్షియల్ ఫంక్షన్స్ వేరు, అంటే రెవెన్యూ కోసం ఎట్సెట్రా అదంతా, అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం వేరే బాడీ అని చెప్పేసి రెండు సెపరేట్ చేయడం అనేది జరిగింది. అందుకే దీన్ని డబల్ గవర్నమెంట్ అని కూడా అంటారు. ఓకే, అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది కొత్త క్రియేట్ చేశారు. ఎందుకోసం? ఈ పొలిటికల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని చూడడం కోసం. సో ఆబ్వియస్లీ ఏబీసీ కరెక్ట్ అంటే డి ఈజ్ ద రాంగ్ ఆప్షన్ అని అర్థం. సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నాడు పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, నో. ఎప్పుడు? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లోని ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళకి ఈ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇట్ ఈస్ నాట్ డ్యూరింగ్ 1784 బట్ డ్యూరింగ్ 1773 ఓన్లీ. అందుకే ఈ ఆప్షన్ రాంగ్. కాబట్టి ఇది మనకి నాట్ అన్నాడు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. కొంచెం నాట్ అని అడిగినప్పుడు, నో అని అనేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టేట్మెంట్స్ అనేవి చదివి రాయండి. ఎందుకంటే మనం పొరపాటులోని ఎస్ ఎస్ అని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. చాలా మిస్టేక్స్ అవుతాయి ఎగ్జామ్ ప్రెషర్లోని. బికాజ్ నేను పర్సనల్గా ఈ మిస్టేక్స్ అనేవి చేయడం జరిగింది. అందుకే నేను నా పర్సనల్ సజెషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి రీసెంట్గా ఏదైతే 2023 రివైజ్డ్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేశారో ఆ సిలబస్ అనేది సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం అనేది జరిగింది. ఓకే, అవి ఇప్పుడు మీకు రికార్డెడ్లోని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ మీకు ప్రిలిమ్స్ కావాలి అనుకుంటే 7,000 రూపాయలు, లేదా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రికార్డెడ్ కావాలి అనుకుంటే 10,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇన్ఫ్యాక్ట్ ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇందులో క్లాసెస్ ఎలా అవుతున్నాయి ఏంటి అని ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మన యాప్ అనేది యాపిల్ ఐ స్టోర్లోని గూగుల్ ప్లే స్టోర్లోని ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. సో దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ యాక్సెస్. అండ్ వన్స్ మీరు ఒకవేళ కోర్సెస్ అనేవి తీసుకోవాలి అని డిసైడ్ అయినట్లయితే అండ్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ అప్రోచ్ 7893899553. ఇక్కడున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే కమింగ్ వస్తున్న ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. యూ నీడ్ టు జాయిన్ ఫాస్ట్లీ. ఆల్సో టెస్ట్ సిరీస్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. యూ కెన్ హ్యావ్ యాక్సెస్. ఓకే, సో ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాక్ట్ వాజ్ కన్సిడర్డ్ ద ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా? సెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటి? పవర్స్ అనేవి ప్రావిన్సెస్ చేతుల్లో కాకుండా సెంటర్ చేతుల్లో ఉండడాన్ని సెంట్రలైజేషన్ అంటారు. సో అప్పటి వరకు కూడాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ దిస్ మెడ్రాస్ అని, కల్కటా అని ఉండేది. కానీ తర్వాత ఎప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లోని ఇంకా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చేయడం జరిగింది. ఇంకా నో మోర్ ప్రావిన్సెస్ తాలూకా గవర్నర్ జనరల్స్ అనమాట. సో అలాంటి ఇంకా చేశారు కాబట్టి ఇప్పుడు పవర్స్ అన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అనమాట సెంట్రలైజేషన్కి. ఇంకా తర్వాత ఇంకేం లేదు. తర్వాత 1853 అనేది యాక్ట్ పాస్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే తర్వాత సిపాయి మ్యూటినీ 1857లో జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ క్లియర్లీ హ్యాపెండ్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833? ఇప్పుడే మనం 1833 గురించి చూసాం. మళ్ళా నౌ నాట్ ఏ ఫీచర్ అని అడుగుతున్నాడు. ఇట్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ సో ట్రూ. Lord William Bentinck was the first Governor General of India. So true. The Act deprived the legislative powers of Bombay, Bengal and Madras. So yes, ఇది కూడా మనకి ఏంటి అంటే లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ బెంగాల్ అండ్ మెడ్రాస్ వాళ్ళ తాలూకా పవర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వర్ గివెన్ టు ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో యాక్చువల్లీ yes, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి వీళ్ళకి కూడా కాదు. అండ్ మిగతా కౌన్సిల్ అనేది కూడా ఉంది, అందరూ కలిపి చేస్తారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది కాదు కాబట్టి ఆన్సర్లో అగైన్ నాట్ అన్నాడు కాబట్టి వీ నీడ్ టు బి
careful. Okay, so yes, moving to the next question. Which of the following was the first Governor General of Bengal? First Governor General Bengal evaru? Warren Hastings. So this position has been created in the Regulating Act of 1773. Okay, సో వీ నీడ్ టు బీ సో కేర్ఫుల్. ప్రతి ఒక్క యాక్ట్ తాలూకా ప్రావిజన్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా గుర్తుంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. Which of the following activities for the first time the legislative and executive functions of the Governor General's Council was separated? So yes, this is what Governor General Council taluka powers అనేవి అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది జరిగింది. అదే డ్యూరింగ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో అనమాట. సో దిస్ ఈజ్ 33లోని ఫైనల్ సెంట్రలైజేషన్. ఆ తర్వాత వీడికి ఏంటి అంటే లెజిస్లేటివ్ ఏంటి, ఎగ్జిక్యూటివ్, ఎవరు లా మేకింగ్, ఎవరి లా ఇంప్లిమెంటింగ్ అనేది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Macaulay Committee was appointed in 1854 and it is related to the. సో 1833లో సివిల్ సర్వీసెస్ అవి స్టార్ట్ చేయాలనుకుంటారు, బట్ ఎనీవే స్టార్ట్ చేయరు. తర్వాత 1853లో ఇంకా సివిల్ సర్వీసెస్ అనేవి ఇంకా ఇండియన్స్కి కూడా ఓపెన్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత దాంట్లో కొన్ని రిఫార్మ్స్ ఎక్సెట్రా చేయడం కోసం అని చెప్పేసి ఫామ్ చేసిన కమిటీని దిస్ మెకౌలే కమిటీ అనమాట. సో ఆబ్వియస్లీ ఇండియన్ సివిల్ సర్వీస్ రిలేటెడ్. ఓకే, సో కింద కామెంట్ బాక్స్లో మీరు ఏం రాస్తారు అంటే హూ ఇస్ దట్. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవి ఇండియన్స్కి ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు ఇండియన్ సివిల్ సర్వెంట్ అయ్యారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఆల్రెడీ దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్డ్. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. అండ్ అలానే మీకు ఈ వీడియో కానీ హెల్ప్ చేసినట్లయితే, మీకు అలానే మీ ప్రిపరేషన్ని బూస్టప్ చేసినట్లు మీకు అనిపిస్తే ప్లీజ్ do like and also share it with your friends. Okay, so yes, this is it for today students. And last I just want to tell you one thing. Same manaki APPSC group 1 lage TSPSC group 1 kosam kuda Dashra Dhamaka offer anedi online course మీద ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 35,000 రూపీస్కి రావడం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే ఆన్లైన్ గ్రూప్ 1 తీసుకుంటారో మీకు కాంప్లిమెంటరీ గ్రూప్ 2 యాక్సెస్ కూడా ఉంటుంది. అయితే ఫీ వచ్చేసరికి మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది, బట్ కోర్స్ మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ అప్రోచ్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. So okay, I hope this is clear for today. We shall meet again tomorrow, and tomorrow we are going to discuss history MCQs. Till then, take care students, have a good day, all the very best. If you like the video, please do like, share and subscribe to LTX Classes channel. Take care.